ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం శరవణ భవాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా గృహయోగాలు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి. తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది. తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము, స్థిరాస్తి లభించడానికైనా కానీ, భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ రాశుల మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా, స్థిరాస్తి లభించాలన్నా, భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా, ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతకరీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. మరియు దశమ స్థానము, నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. నవమ స్థానం అంతా కూడా పితృస్థానము, పూర్వపుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది. ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ, పూర్వీకుల నుంచి తరతరాలుగా వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ, స్వగృహం కొనుక్కోవడం కానీ, అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహకారకత్వాలుగా మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. మరియు భూమిపుత్రుడంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజు అధిపత్యం రావాలన్నా కానీ, ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా, విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి, స్థిరాస్తి లభించాలి, ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి. అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తిని బట్టే మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము, నవమ స్థానము, దశమ స్థానం కేంద్రంగా చెప్తారు. ప్రధానంగా జ్యోతిష పరిభాషలో ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి, స్థిరాస్తికి కారణమవుతుంటాయి. ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ, పితృమూలకమైన స్థిరాస్తి రావాలన్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉండాలి. బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా శని భగవానుడు కూడా యొక్కరంగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా విపరీత రాజయోగము, ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ, స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం, 11 ప్రదక్షిణ కానీ, 24 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణలు కానీ, ఆవునేతో దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం, స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వసుధాదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇక గృహయోగం కానీ, స్థిరాస్తి లభించడం కానీ, భూసంపద సిద్ధించడానికి కానీ, తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. వసుధాదేవి ఆరాధన, వసుధా లక్ష్మి ఆరాధన అంటారు. దీనంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి? ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమః అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది, భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది, అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కావాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది. ప్రధానంగా ధార్మికమైన అర్చన, ప్రధానంగా ధర్మ అర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద వాళ్ళ పెద్దనాన్న అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరంలో అంతా కూడా ఈ యొక్క ఒడ్డున అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల
భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట. ఆ భూమాత దుఃఖాన్నంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది. నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది, మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్నంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు. భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు, రాక్షస సంహారం చేశారు. తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణకోటినంతా కూడా రక్షించారు. మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ, కార్యసిద్ధి కలగడానికి కానీ, తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ, భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధన అంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది, ధనం లేని వాళ్ళకి ధనయాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగిగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులకు కానీ అందరికి కూడా చేరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైశ్వర ప్రాప్తి కలగాలి, స్వగృహ సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. కర్కాటక రాశి జాతకులకి జాతకరీత్యా మీకు జాతకం తెలిసి ఉంటే కనుక జాతకాన్ని చూసుకోండి. ప్రధానంగా లగ్నవశాత్తు చూసుకోండి. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదంటే కనుక మీరు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. మీ జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానము గృహస్థానానికి గురించి చెప్తుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది, పూర్వీకుల నుంచి వచ్చిన సంక్రమించిన స్థిరాస్తి అని చెప్పేసి చెప్తుంది, తరతరాలకు వచ్చిన ఆస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా నవమస్థానము పూర్వ పుణ్యస్థానము పితృస్థానం అని చెప్పేసి చెప్తుంది. పితృ నుంచి అంటే పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి గురించి కానీ, స్వగృహయోగం గురించి అయినా కానీ చెప్తూ ఉంటుంది. దశమ స్థానం రాజయోగ స్థానం, రాజయోగాలు సిద్ధించాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, వృత్తి స్థానంలో అభివృద్ధి కలగాలన్నా ఈ యొక్క దశమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా గృహయోగానికి అంతా కూడా కేంద్రంగా ఈ యొక్క చంద్రభగవానుడు జాతకరీత్యా యొక్కరంగా ఉండాలి. మరియు చతుర్థాధిపతి శుక్రుడు అంతా కూడా యొక్కరంగా ఉండాలి. మరియు ఇక్కడ చూసుకుంటే యొక్కరంగా మీకంతా కూడా అంగారకుడు యొక్కరంగా ఉండాలి. జాతకరీత్యా నీచ స్థానంలో సంచారం చేసుకోకూడదు. ప్రధానంగా శనీశ్వరుడు యొక్కరంగా ఉండాలి, మరియు శుక్రుడు యొక్కరంగా ఉండాలి, మరియు బృహస్పతి అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ఈ గ్రహాల యొక్క కేంద్రంగా దశనాథుడు యొక్కరంగా ఉంటే ఏ దశ నడుస్తుంది జాతకరీత్యా ఆ దశానాథుడు కూడా యొక్కరంగా ఉండాలి. ఆ దశల్లో అంతా కూడా శీఘ్రంగా మీకంతా కూడా ఈ యొక్క దశల్లో శీఘ్రంగా కర్కాటక రాశి జాతకులకి దాదాపుగా మీకంతా కూడా 27 వయసు ఉన్నప్పటి నుంచి అంటే మీకు జాతకరీత్యా ఈ వయసులో అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రాసి పెట్టుంది. అంటే గ్రంథాల్లో తాళపత్ర గ్రంథాలు అంతా కూడా రాసి పెట్టింది. కావున విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా 27 వయసు నుంచి ప్రధానంగా మీకంతా కూడా 27 నుంచి దాదాపుగా 42 లోపు స్థిరాస్తి లభించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జాతకరీత్యా ఉన్న స్థితిగతి వాటి ప్రభావం బట్టి కూడా ఆధారంగా ఉంటుందని చెప్పేసి రాసి పెట్టుంది అనమాట. ప్రధానంగా పూర్వీకుల యొక్క స్థిరాస్తి లభించడానికన్నా కానీ మీరు స్వర్ధార్జితంగా సొంతంగా సంపాదించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా సూర్య భగవానుడు యొక్కరంగా ఉంటే పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైనా కానీ కోర్టు కేసులో ఆస్తి అంతా కూడా ఇరుక్కుపోవడం కానీ, మీ పేరు మీద ఉన్న భూములంతా కూడా తగాదాల్లో ఉండడం కానీ జరుగుతుండడం అంటే శని భగవానుడు రాహు యొక్క కలయిక కానీ, కొన్ని గ్రహాల యొక్క కలయిక, కేతు అంగారకుడు షష్ఠస్థానంలో అష్టస్థానంలో కానీ, దుస్థానంలో కానీ, వ్యయ స్థానంలో కానీ ఉండడం, చతుర్థ స్థానంలో కూడా కొన్ని పాపగ్రహాలు ఉండడం, లగ్నానికి పాపగ్రహాలు ఉండడం, నవమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం, పితృదోషంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి ఉంటే కనుక మిశ్రమైన ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా
ఈ కర్కాటక రాశి జాతకులు పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. ప్రధానంగా ఈ యొక్క చెరుకు రసంతో, దానిమ్మ రసంతో అభిషేకం చేయించడం, ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా భూవరాహస్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, భూవరాహస్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీరు వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా గృహయోగము సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం శ్రీం వసుధాదేవ్యై నమః. ఓం శ్రీం వసుధాదేవ్యై నమః. ఓం శ్రీం వసుధాదేవ్యై నమః. ఓం శ్రీం వసుధాదేవ్యై నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్వగృహయోగ లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడికి కందిపప్పు దానం చేసుకోవాలి. బృహస్పతికి అంతా కూడా శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవానుడికి అంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం, బుధ భగవానుడికి అంతా కూడా పెసర్లు దానం చేసుకోవడం. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా జొక్కరంగా ఉండాలి. సూర్య భగవానుడికి అంతా కూడా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా స్వగృహయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడి మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా మీరంతా కూడా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి ఆచరిస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా మూలమంత్ర సహితంగా సంపుటితంగా కమిలాత్మక దేవి మూలమంత్ర సహితంగా యజ్ఞాలు హోమాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా తీరని కలిగి ఉన్న గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయ నమః.